హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు. మీకు నచ్చిన వంకాయలు తీసుకుని ఇట్లా కట్ చేసుకోండి. సన్నగా ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి వంకాయల్ని. ఒక బౌల్లోని కొద్దిగా పసుపు, కారం, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మసాలా పేస్ట్ని రెడీ చేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలో దాని ప్రకారం అన్నీ వేసుకోవాలండి. వేసుకుని వీటన్నిటిని వాటర్తో కలిపి ఇలాగా మనం గుత్తి వంకాయ ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ మసాలా అంతా నింపుకోవాలి. మొత్తం వంకాయ అంతా నింపేసేయండి. ఇలాగ నింపేసుకుని అన్నిటినీ రెడీగా పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వంకాయలన్నిటినీ ఇలాగా వేసుకుని పేర్చుకుని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇలాగా రెండో వైపు కూడా తిరిగేసుకోవాలి. మనం అట్లకాడతోని కాస్త ఇలాగ ఒత్తితే ఇలాగ ఫ్లాట్గా అవుతాయి, బాగా కుక్ అవుతాయి అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయింది చూసారా. అన్నం వేడి అన్నంలోకి తినండి. ఈ ఒక్క కాయ చాలు, అన్నం అంతా సరిపోతుంది. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. వేడి అన్నంలోకి సూపర్గా ఉంది. మీకు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.